మన బీఆర్కే ప్రతినిధి చెప్తున్న దాని ప్రకారము ఎవరైతే అక్కడ ఏజెంట్లు ఉన్నారో ఏజెంట్లను కూడా అక్కడ వాళ్ళు స్వేచ్ఛగా పని చేయనివ్వట్లేదు. ఒకే వ్యక్తి వెళ్ళి షర్ట్లు మార్చుకొని లేదా వాళ్ళకి సంబంధించిన డ్రెస్సులు మార్చుకొని వచ్చి అదే వ్యక్తి మరీ తిరిగి ఓట్లు వేస్తున్నారు అన్నది ఒక మాట అయితే, బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఓట్లు వేస్తున్నారు తప్ప స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వాళ్ళు ఓట్లు వేసే పరిస్థితి ప్రస్తుతం అక్కడ లేదు అన్నది ఒక రిపోర్ట్ అయితే మనకు అర్థమవుతుంది. మనతో పాటు ఈ విషయం గురించి మాట్లాడడానికి వైసీపీ నేత బొట్ల రామరావు గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం అండి. నమస్తే సార్. ఏంటి పరిస్థితి అంటే 3 దశాబ్దాల తర్వాత, అంటే 3 దశాబ్దాల నుంచి కేవలం ఇక్కడ ఏమంటారు ఒక ఫోర్స్ఫుల్గా ఏకగ్రీవం చేసిన ఎన్నికలు ఈసారి స్వేచ్ఛా వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో ప్రజలందరూ ఆనందంగా వచ్చి ఓట్లు వేస్తున్నారని టీడీపీ చెప్తుంది. ఎందుకు అలాంటి పరిస్థితి ఇన్ని సంవత్సరాలు ఉంది, ఇప్పుడు ఓట్లు వేసే పరిస్థితి ఉంది అంటే, ఎన్నికలు ఈసారి జరుగుతున్నాయి అంటే అక్కడ ప్రజాస్వామ్యం పరిగణించినట్ట లేకపోతే అక్కడ కూనీ చేయబడినట్ట? మీరే చూస్తారు? ఒకటండి, పచ్చకామర్లు వాళ్ళకి లోకమంతా పచ్చగా కనపడుతుందంట. అంటే వాళ్ళు సంవత్సరం కాలంగా వాళ్ళు చేసినటువంటి పరిపాలన మనం చూసాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందికరమైనటువంటి అరాచకమైనటువంటి పనులు, దుర్మార్గంగా ధ్వంస రచన చేసి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, నాయకులు, కార్యకర్తలు వాళ్ళ ఇళ్ల మీద దాడులు, అట్లాగే అధికారులు కూడా ఈ మధ్య రహస్యంగా సమావేశం జరుపుకొని ఏంటి ఈ రాష్ట్రంలో పరిస్థితి, అధికారుల మీద కూడా కేసులు పెట్టడం, అనవసరమైనటువంటి ఇబ్బందులు పెట్టడం, బెదిరింపులకు దిగటం, ఏదైతే అనధికారికమైనటువంటి పనులు కూడా చేస్తున్నారు, చట్ట వ్యతిరేక పనులని వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నటువంటి విధానము ఈ యొక్క ప్రభుత్వ పాలనకు నిదర్శనం. వీళ్ళు చెప్తున్నటువంటి గురువింద నీతులు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయించి రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఆయన్ను ఇబ్బంది పెట్టుతున్నటువంటి పరిస్థితి మనం ఒకవైపు చూసాం. రాయలసీమ డిఐజీ పోయే ప్రవీణ్ కుమార్ గారి ఆ యొక్క పూర్వ చరిత్ర చూస్తే ఆయన యొక్క విధానం అర్థమవుతుందండి. ఆయన ప్రకాశం జిల్లా ఎస్పీగా కూడా పనిచేశారు. ఆయన విధానం తెలుగుదేశం పార్టీ, ఆయన హాకీ చొక్కాగా మనకు కనపడుతుంది కానీ అది పసుపు చొక్కా అండి. ఆయన పసుపు చొక్కా వేసుకుని పనిచేసేటటువంటి అధికారి ఆయన. మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఓవైపు మీరు చేస్తున్న ఆరోపణలు సరే, ఒకవైపు అది చూద్దాము. బట్ అదే సందర్భంలో ఎన్నడూ జరగని ఎన్నికలు ఇవాళ జరుగుతున్నాయి, ప్రజలందరూ సంతోషంలో ఉన్నారు. కానీ దాన్ని వైసీపీ వాళ్ళ తిప్పి చెప్పే ప్రయత్నం చేస్తుంది, దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తుంది అన్నది ఒక మాట చెప్తున్నారు. సో ఈసారి అక్కడ ఎన్నికలు జరగడం గ్రేట్ అని అనుకోరా? ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో కూడా తెలియకుండా కూడా ఇక్కడ లోకల్ గా అధికారులు పోలింగ్ స్టేషన్లను మార్చారు, అధికార దుర్వినియోగం చేసి, ఒత్తిడి చేసి. మనం చూసాం పులివెందులకు సంబంధించినటువంటి జడ్పీటీసీ 10,000 చిల్ల రోడ్లు ఉంటే దాంట్లో మేజర్ గా ఉండేటటువంటి పోలింగ్ స్టేషన్లు అన్నింటిని కూడా 4 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు మార్చినటువంటి విధానం ఒకటి. అట్లాగే మనం చూసాం బీటెక్ రవి యొక్క రాజ్యాంగేతర శక్తిగా ఆయన అనుసరిస్తున్నటువంటి వైఖరి మనం చూసాం. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి వైసీపీ నేతల మీద దాడులకు పాల్పడినటువంటి విధానము, వాళ్ళ మీద ఏదైతే గాయపరిచి వాళ్ళని మట్టు పెట్టాలని భయకంపితులు చేయాలి ప్రజలు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి విధానం. ఈ రోజు కూడా అండి బీటెక్ రవి తమ్ముడు ఆ మహిళల మీద దాడి చేసినటువంటి సంఘటన కూడా మనం చూసాం కదా. ఇక్కడ వెబ్ కాస్టింగ్ ఏదైతే ఉంటుందో ఎలక్షన్ కమిషన్ వెబ్ కాస్టింగ్ చేసేటటువంటి ఆ యొక్క వీడియోగ్రాఫర్లను కూడా నిలువరించి బంధిస్తున్నటువంటి పరిస్థితి వార్తలు అంతా ఉన్నాయి. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఒకటేనండి, మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డికి అసలు పోలింగ్ స్టేషన్ లో ఆయన పరిధి ఎక్కడండి, ఆయన ఓటు ఎక్కడుంది, రాయచోట్ల ఉంటే ఇక్కడ ఒంటిమిట్ట జడ్పీటీసీ పరిధిలో ఆ గ్రామాల్లో తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ వైసీపీ పోలింగ్ ఏజెంట్లు బయటకు లాగటం, బెదిరించడం, ఇక మంత్రి హోదాలో పోలీసులు ఉపయోగించి కూడా ఇది చేసినటువంటి దౌర్జన్య దమనకాండ మనం చూస్తా ఉన్నాం కదండి. ఇక్కడ గత కొంతకాలంగా ఇక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి బయటకు రాకుండా ఏదైతే న్యూట్రల్ ఓటర్స్ ఉంటారో వాళ్ళనే టార్గెట్ చేసుకుని భయకంపితులు చేస్తున్నటువంటి వాతావరణం మనం చూస్తా ఉన్నాం. వైసీపీ ఏజెంట్లు బెదిరిస్తున్నారు. అట్లాగే దొంగ ఓటర్లను ఎక్కడ జమ్ముల మడుగు నుంచి తీసుకొచ్చి వాళ్ళకి అధికారులు లోబర్చుకొని డూప్లికేట్ ఐడి కార్డులు ఇచ్చి పంపిస్తున్నారు. మా పోలింగ్ ఏజెంట్లు అడ్డగిస్తే వాళ్ళు ఆ డూప్లికేట్ ఐడి కార్డు చూపించి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసర్లని బెదిరించి ఓట్లు ఇస్తున్నటువంటి విధానం మనం చూస్తా ఉన్నాం. ఇంత అకృత్యం అండి. ఇది ప్రజాస్వామ్యమా, లేకపోతే ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగమా, లేకుంటే ఈ యొక్క కడపలో ఏ రోజు కూడా ఇంత దుర్మార్గ పరిస్థితి లేదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏంటంటే మొట్టమొదటిసారిగా దౌర్జన్యం చేసి ఎట్లాగైనా సరే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలో ఏదో గ్రూపేనా వాళ్ళు అసలు ఒకటేనండి, మా అభ్యర్థి గెలిచినా కూడా వాళ్ళు అనౌన్స్ చేసుకునే దాకా కూడా వాళ్ళ దుర్మార్గ చర్యలు ఉంటాయి అనేది కూడా మనకు అవగతం అవుతుంది వాళ్ళకి. టీడీపీ చెప్తున్న మాట ఏదైతే మీరన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా, సొంత నియోజకవర్గము, సొంత మండలంలో ఈయన ఓడిపోతే
అది ఆయన ఖచ్చితంగా ఒక పట్టు తప్పింది, పట్టు జారిపోతోంది అనే విషయం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి గొడవలు సృష్టించి తద్వారా మీరు అధికార దుర్వినియోగంతోనే టీడీపీ గెలిచింది అనే విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఒక మాట చెప్తున్నారు. సో ఎలాగో గెలిచే టీడీపీనే, ఆ గెలుపులో వైసీపీ కేవలం ఇలాంటి ఒక కార్యక్రమం పాల్పడడం ద్వారా ఆ ఓటమికి జస్టిఫికేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నది టీడీపీ మాట్లాడుతోంది. దాన్ని ఎలా చూస్తారు? నేను సీనియర్ జర్నలిస్ట్ మీకు ఒక ప్రశ్న అండి. ఎందుకంటే మొన్న ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కేవలం 2000 ఓట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. మా పార్టీకి 6000 ఓట్లు వచ్చాయి. మరి అంత వ్యత్యాసం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ గెలుచుద్దని ఎట్లా చెప్తారండి? మొన్న 3 పార్టీలు కూటమి కలిసింది, అట్లాగే ఇండైరెక్ట్ గా షర్మిల గారి మద్దతు కూడా వాళ్ళకే ఉంది. అటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళు సాధించిన ఓట్లు, కూటమి అభ్యర్థి సాధించిన ఓట్లు 2000 ఓట్లు అయితే ఈ రోజు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది 1 year తర్వాత తెలుగుదేశం పార్టీ మీద. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 కానీ 117 హామీల అమల్లో కానీ అన్ని విఫలమయ్యారు. ఇచ్చినటువంటి అరాకొరా కూడా ప్రజలకు సక్రమంగా అందట్లేదు. ఏదో ఒక సాకుతోటి లబ్ధిదారుల సంఖ్య, అర్హులైనటువంటి లబ్ధిదారులందరినీ కూడా లక్షల్లో కోత విధిస్తున్నటువంటి పరిస్థితి అందరికి తెలిసిపోయింది. కానీ ఎక్కడో చోట అక్రమంగానైనా సరే ఇప్పుడున్నటువంటి మా అధికార బలాన్ని ఉపయోగించుకొని ఆ పులివెందులు అంటే అందరు రాష్ట్రం అంతా కూడా అది సెన్సేషనల్ ప్రదేశం. ఎందుకంటే ఓటు ఎరిగినటువంటి నాయకులు, మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కానీ, తర్వాత విజయమ్మ గారు కానీ, ఆ కుటుంబం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పోటీ చేసి తీసుకొస్తున్నటువంటి విధానం అక్కడ అభివృద్ధి కూడా అండి. ఎవరు చేయలేనంత అభివృద్ధిని ఆ ప్రాంతంలో చేసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. వీటన్నిటిని కాదని ఏదో ఒక విధంగా గెలిచి మేము పులివెందుల్లోనే గెలిచామని చెప్పుకోవడానికి వాళ్ళు తాపత్రయపడుతూ ఆ నెపాన్ని మా మీద నడుతున్నారు. మీరు కుప్పంలోకి వెళ్ళి గెలిచారు, కుప్పంలోకి వెళ్ళి ఇలానే మీరు గెలిచారు అన్నది టీడీపీ చెప్తోంది. సో అందుకని దానికి రియాక్షన్స్ ఇవన్నీ చూడాలంటారా, లేకపోతే నిజంగానే అక్కడ పులివెందుల్లో గెలవడం ద్వారా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే లాభం ఏం లేదు ప్రస్తుతానికి? ఎందుకంటే అక్కడ అది గెలిచినా ఓడినా పెద్ద డిఫరెన్స్ ఏం పడదు. కానీ మీరు కుప్పంకి వెళ్ళారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు పులివెందులకు వచ్చారని అనుకోవచ్చా? అసలు కుప్పంకి పులివెందులు అనేది ఎక్కడ లేదండి. ఇక్కడ ప్రజాస్వామ్య బాధ్యతాయుతమైనటువంటి నిర్వహణ అధికారులు చేపట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎన్నికల కమిషన్ కూడా నిర్ద్వందంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కుప్పం ఏంది, పులివెందులు ఏంది, ఎక్కడైనా ఎలక్షన్ చేయొచ్చండి. వాళ్ళే సవాల్ విసిరారు ఈ మధ్యనే. ఏది మహానాడుని పులివెందులో నిర్వహిస్తాం, ఇడుపులపాయలో నిర్వహిస్తాం, కడపలో నిర్వహించారు. ఎవరైనా ఎక్కడైనా నిర్వహించుకోవచ్చండి. భారతదేశం మొత్తం కూడా ప్రజాస్వామ్యయుతమైనటువంటి రాష్ట్రము, దేశము. భారతదేశ ప్రజలందరికీ ఒకటే రాజ్యాంగము, ఒకటే చట్టాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళకి తెలియనటువంటి అంశం ఏంటంటే, వీళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని ప్రదేశాలు మాయి అని చెప్పుకోవడానికి వాళ్ళు తహతహలాడుతూ ఉంటారు. మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు చెప్పేటటువంటి విధానం, మేము ఇడుపులపాయలో పెడతాం, ఇడుపులపాయలో కాబట్టి ఆ సందులో పెట్టమని ఉంది. మనం ఏమొద్దన్నామా? మహానాడు పెడతాం, పులివెందులో పెడతాం. ఎందుకు పెట్టలేకపోయారు? ఇడుపులపాయలో పులివెందులు ఎక్కడ? ఏదైనా ఒక సమంజసమైనటువంటి విధానం ఉంటుంది. ఎక్కడ పెట్టుకున్నారు? మేమే వద్దాం లేదు కదండి, మేమే ఉపాధి చేయలే వాళ్ళని. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అట్లాగే వాళ్ళు ఎన్నిక జరుపుకోవచ్చు. అయితే మేమేమంటున్నామంటే అక్రమ ఎన్నిక, సక్రమ ఎన్నిక అనేది 2 ఉంటుంది. కానీ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగట్లేదు అని, ప్రశాంతంగా ఎన్నికలు జరగనివ్వట్లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అది మా కంటెంట్. కానీ మీరు ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవసరం ఉంది? ఒక్క జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓడిపోతేనో లేకపోతే ఆ స్థానం చేజారుతో పెద్దగా జరిగే డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ అక్కడ మీ పార్టీకి సంబంధించిన నాయకులందరూ ఇప్పుడు అక్కడ ఉండడం కానివ్వండి, ఎంపీ డైరెక్ట్గా దాన్ని కోఆర్డినేట్ చేయడం కానీ ఇవన్నీ చూస్తుంటే మీరు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారేమో అని అనుమానం వస్తుంది. తీసుకున్నారా అట్లా? దానికి వేరే కారణం ఉందా? ఇక్కడ ఒక పద్ధతి ఉందండి. ఎవరైతే ఆ యొక్క ప్రజాప్రతినిధి 5 years టెన్యూర్కి ఎన్నికవుతారో వాళ్ళు మరణించినప్పుడు ఏ పార్టీ కూడా వాళ్ళకి వదిలేసేటటువంటి సంస్కృతి ఉంది. దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళే బ్రేక్ చేశారు. ఆ పార్టీకి ఇవ్వాల్సిన అంశాలు చాలా సార్లు మనం చూసాం. 2014-19 మధ్య కూడా ఆ యొక్క అధికార మతంతో వాళ్ళు ఎన్నికలకి ఉసిగొలిపి వచ్చారు. ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ ఇంటెన్షన్, ఆ బీటెక్ రవి గాని వాళ్ళు అక్కడ జెడ్పీటీసీగా ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి బీటెక్ రవి భార్యని ఆమెను గెలిచామని అనౌన్స్ చేసుకున్నాక వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉందంటే ఇప్పటికే వాళ్ళు డిప్రెషన్ లో ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కార్యక్రమం పెట్టినా ఆయన యొక్క అభిమానులు కానీ, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు కానీ తండాలకు వస్తుంది, తట్టుకోలేక అనేక ఆంక్షలు విధిస్తున్నారు. ఇప్పుడు ప్రజల్లో ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ కి వీళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ కదండి. అందుకే ఒక డైవర్షన్ చేయడానికి ఈ యొక్క పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలు ఎన్నుకున్నారు. ఇప్పుడు అసలు రాష్ట్రంలో కూడా అండి జెడ్పీటీసీలు ఎన్నో ఖాళీలు ఉన్నాయి, ఎంపీటీసీలు ఎన్నో ఖాళీలు ఉన్నాయి 2 సంవత్సరాలుగా. వాటన్నిటికీ ఎన్నికలు జరపకుండా ఈ ప్రభుత్వం కానీ, ఎన్నికల కమిషన్ కానీ కేవలం కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ ని చేశారనేది నా ప్రధాన ఆరోపణ అండి. ఇప్పుడు రాష్ట్రంలో ఎంతో మంది జెడ్పీటీసీలు మరణించారు, ఎక్కడ ఎన్నికలు జరపట్ల. ఎంపీటీసీలు కూడా అండి 100 మంది మరణించుంటే ఆ ఎన్నికలు జరపలా, కేవలం వీటినే జరిపారంటే వీళ్ళు ఒక లోపాయకారమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానం.
దీంతో ఇక్కడ ముందుకు వస్తున్నారు తప్ప వీళ్ళు వాళ్ళ యొక్క కుట్రను అర్థం చేసుకుంటారని నేను చేస్తాను. మీరు కావాలంటే కనుక్కోండి, ఎన్నికల కమిషన్ కూడా మీరు కనుక్కోండి ఎన్ని ఖాళీలు ఉన్నాయది మీరు అడిగితే. కానీ ఇప్పటికే పరిస్థితి కడప జిల్లాలో వైసీపీకి పట్టు తగ్గింది. కడప ఏదైతే ఈ నియోజకవర్గం ఉందో అసెంబ్లీ నియోజకవర్గం ఓడిపోయారు. ఇప్పుడు పులివెందుల్లో కూడా గతంతో పోలిస్తే ఈసారి అక్కడ ఆయనకు మెజారిటీ తక్కువ వచ్చింది. ఇవన్నీ చూసిన నేపథ్యంలో ఒకవేళ ఇప్పుడు జెడ్పీటీసీ ఓడిపోతే పూర్తి స్థాయిలో పట్టు తప్పింది, ఇలాంటి అక్కడ నుంచి పూర్తిగా వీళ్ళ పట్టు సడలింది అని జనాలకి అనుమానం వస్తుందనో, ఆ మెసేజ్ వెళ్తుందనో, దానికోసం మీరు ఇంత తాపత్రయపడుతున్నారు అనేది ఒక ఆరోపణ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు మీరు? మేము తాపత్రయపడతాం కాదండి, ఇక్కడ ఒకటండి, అది మా సిట్టింగ్ జెడ్పీటీసీ స్థానం మాది, మా జెడ్పీటీసీ కదా అక్కడ మరణించింది. మా స్థానం కోసం మేము పోటీపడి మేము గెలుపొందాలని మేము తాపత్రయపడుతున్నాం అనేది కరెక్ట్ కాదు కదండి. తాపత్రయపడుతుంది దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ. ఇది క్లియర్ అండి. ఎందుకంటే జెడ్పీటీసీ పదవి ఎవరిది? మాది కదా అది ప్లేస్. ఇంకా టర్మ్ ఎంత ఉందండి? 1 year కూడా లేదు ఇక్కడ. అయినా కూడా వాళ్ళు 8 నెలల కాలానికి 7 నెలల కాలానికి ఇంతలా ఉన్న తాపత్రయపడుతుంది అధికార పార్టీ. మేము తాతపట్ల ఎందుకంటే కుప్పంలో మేము ఏదో చేసాము గెలిచామన్నారు. మరి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎట్లా గెలిచారండి? ఎన్ని కూడా మనకి ఉదాహరణలు ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఉప ఎన్నికలు అనేది ప్రామాణిక కాదు ఇక్కడ. ఉప ఎన్నికల అధికార పార్టీ ఏదైతే అదే కనుక మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే పారదర్శకంగా కొంచెం ట్రాన్స్పరెంట్ మెదడులో ఉంటారు. వీళ్ళైతే బరి తెగించారండి. ఏదైనా సరే ఎన్నికలు అక్రమాలు చేసి వాళ్ళు ఎట్లాగైనా సరే గెలుపొందాం అనిపించుకోలేని ఉన్నారు. అనిపించుకున్నా కూడా ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఎన్నికల్లో, వీళ్ళు చేసినటువంటి హామీలు చూసాం కదండి. మనం అక్కడ ఇస్తున్నటువంటి హామీలు ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ పెట్టి నాయకులకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పండి ఈ హామీలన్నీ ఇస్తాం. మనం ఇంతకు ముందు గతంలో కూడా చూసామండి. ఏదైతే నంద్యాల ఉప ఎన్నిక వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి హామీలు అది చట్ట వ్యతిరేకమైనటువంటిది. ఏదైతే ఎన్నికల నిబంధనలను కూడా తొంగలో దొక్కి వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి ఎన్నికల కమిషన్ అంటే ఏమాత్రం గౌరవం లేదు. తమకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ఏ విధంగానైనా సరే, ఎంత దిగజారైనా సరే ప్రవర్తించి తాము అనుకున్నటువంటి మూర్ఖత్వంగా తాము అనుకున్నటువంటి విధానానికి ముందుకు పోయేటటువంటి తత్వం తప్పితే ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం కానీ, చట్టాలను గౌరవించడం కానీ, లేకపోతే రాజ్యాంగ వాటిని గౌరవించాలనేటువంటి పద్ధతే లేదండి వీళ్ళ దగ్గర. మీ అబ్జర్వేషన్ ఏంటి చెప్పండి? జెడ్పీటీసీ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి అంటారు? మీరు అన్నట్టుగా పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగమే జరుగుతుందా, లేకపోతే ప్రజలు ఇప్పటికే వైసీపీని అంటే అధికారం నుంచి దించేశారు ఈ జెడ్పీటీసీ స్థానం కూడా? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ప్రకారం ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉంది కూటమి. ఇప్పుడు జెడ్పీటీసీ స్థానాన్ని వైసీపీకి ఇవ్వడం ద్వారా వచ్చే లాభం లేదు కాబట్టి అది కూడా కూటమికి ఇస్తే ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుందని ఏమైనా ఆలోచనలో ఉన్నారా ఏంటి? ఎలా చూస్తారు మీరు దాన్ని? ప్రజలు మా వైపు ఉన్నారండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. అయితే వాళ్ళ భయభ్రాంతులు చేశారు. అట్లాగే దొంగ ఓట్లు విపరీతంగా జమ్మల మడుగు తదితర ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి క్యూ లైన్ లో పెట్టి అక్రమంగా ఓట్లు వేస్తున్నారు. ఇవన్నీ కాకుండా అధికారుల్ని బెదిరించి చేస్తున్నటువంటి విధానం కౌంటింగ్ అప్పుడు కూడా చేస్తారు వీళ్ళు. కానీ వీటన్నిటిని అధిగమించాలని చివరి నిమిషం వరకు కూడా మా యొక్క ఓటర్ని రక్షించుకొని, మా కార్యకర్తలు రక్షించుకొని ఎన్నికల్లో విజేతగా అనేటువంటి ప్రయత్నంలో మాత్రం మా పార్టీ ఎక్కడా కూడా వెనుకాడుకు వేయదని చెప్పి ఈ సందర్భంగా రామారావు గారు ఒక నిమిషం మీరు లైన్లో ఉండండి, అట్లే లైన్లో ఉండండి. సో రామారావు ఫైనల్ గా చెప్పండి, రిజల్ట్ ఏమైపోతుంది, ఏముండే అవకాశం ఉందంటారు? 2 జెడ్పీటీసీ స్థానాలు ఏం జరుగుతాయి? మీరు చెప్తున్నట్టుగా ఇప్పటికీ అధికార దుర్వినియోగం జరిగింది అంటున్నారు, అక్కడ రిగ్గింగ్ జరుగుతోంది అంటున్నారు, పూర్తి స్థాయిలో అందరినీ ఇబ్బంది పెట్టి పోలింగ్ చేస్తున్న నేపథ్యంలో ఫైనల్ రిజల్ట్ ఏమై ఉండే అవకాశం ఉందంటారు? రిజల్ట్ మా వైపే ఉంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అండి. ఎందుకంటే వీళ్ళని ధీటుగా ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఓటింగ్ అంతా మాది. వీళ్ళు ఎన్ని అక్రమాలు చేసినా వాటిని మా యొక్క ఒరిజినల్ ఓట్లని అధిగమించకుండా మేము కనీసం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. మరి రిజల్ట్ రోజు వీళ్ళు చేసినటువంటి ఈవీఎంలు మోసాలు ఉన్నాయి కదండి, అదే విధానం లేదన్నా అక్కడ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ని, ఎన్నికల అధికారులని బెదిరించి వాళ్ళు అనౌన్స్ చేసుకుంటారేమో మనం గమనించాలి. కానీ నిజంగా కనుక నిజాయితీగా కనుక ఎక్కడైనా సరే నిలబడితే మాక్సిమం మేమే గెలుపొందడానికి ఖచ్చితంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు అవకాశాలు ఉన్నాయి. అందుకే తట్టుకోలేక కదండి అధికార దుర్వినియోగం చేసి ఏమైనా సరే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఈ యొక్క ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీ ఎన్నిక మీద ఇంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటనేది మనకు అర్థం అవుతా ఉంది. ఎట్లాగట్లా ఏదో ఒక విధంగా ఎక్కడో స్థాయిలో
అక్రమాలు అరాచకాలు చేసైనా సరే అది గెలుపొందాము అనిపించుకోవాలని వాళ్ళ ప్రయత్నం. ఏది ఏమైనా సరే మాకు మెజారిటీ ఓటర్లు ఉన్నారు, మేము గెలవాలని మా యొక్క ప్రయత్నం అండి. రైట్, చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు గారు, మీరు సరైన విశ్లేషణ అందించారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ప్రస్తుతము స్థానిక సమరం ఏదైతే ఉందో ఆ సమరానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాము. పులివెందులు అలాగే ఒంటిమిట్టకు సంబంధించి అక్కడ జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, అక్కడ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు కానివ్వండి, మనం ప్రజల ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఒక బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత పుట్టింటి పట్టు చీర ప్రోగ్రాము కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత ఏదైతే జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఉప ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. స్టేట్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.